అందరికీ నమస్కారం అండి. మన వారాహ్యమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో ఆరంభిస్తున్నాను. ఇక ఈరోజుటి వీడియోలో మన కోసం అమ్మవారు వస్తున్న వాక్కు. నీ జీవితంలో ఇప్పుడు నువ్వు ఏ ఘట్టంలో ఉన్నావో విని తెలుసుకో. కానీ రహస్యంగా నువ్వు ఈ యొక్క అమ్మవాక్కు వినాల్సిందే అని మన అమ్మవారు మన కోసం ఒక అద్భుతమైన వాక్ అనేది అందించారు. ఆ వాక్కు ఏంటి? ఆ ఘట్టం ఏంటి? ఏం చెప్పబోతున్నారు అని మనం అమ్మవారి మాటల్లోనే విందామా? ఎన్నెన్నో ప్రాబ్లమ్స్‌తో సఫర్ అవుతూ ఏం చేయాలో తోచక, ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని తృప్తి చెందక, ఏదైనా ఒక మంచి జాతకం చెప్పించుకోవాలి అనుకునే వారికి మనకు తెలిసిన ఒక గురువుగారు ఉన్నారండి, శ్రీనివాసరాజు గారు. గురువుగారిని నమ్మకంతో ఒక్కసారి మీరు సంప్రదిస్తే చాలు, మీ సమస్య అనేది మటుమాయమైపోతుంది. ప్రేమ, పెళ్లి, విద్య, ఉద్యోగం, సంతాన సమస్యలు, భార్యాభర్తల మధ్య గొడవలు, రియల్ ఎస్టేట్ ప్రాబ్లమ్స్, విదేశీ ప్రయాణం ఆలస్యం అవుతుంది, జాతకంలో దోషాలున్నాయి, మాకు కలిసి రాలేదు అనుకున్నా, ఇలా ఎటువంటి సమస్యకైనా 24 గంటల్లోనే ఖచ్చితమైన పరిష్కారం అనేది గురువుగారు చూపిస్తారండి. మీరు ఉన్న చోట నుంచే గురువుగారిని ఫోన్ ద్వారా కాంటాక్ట్ చేసి మీ ప్రాబ్లంను అయితే సాల్వ్ చేసుకోవచ్చు. గురువుగారు నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ కూడా. ఎటువంటి ప్రాబ్లంనైనా కూడా గురువుగారు చేసే పూజల ద్వారా, పరిహారాల ద్వారా మీకున్న ప్రాబ్లం అయితే ఖచ్చితంగా సాల్వ్ అయిపోతుందండి. చాలా నమ్మకమైన గురువుగారు కాబట్టి నేను చెప్పించుకొని నాకు గురువుగారి మీద బాగా నమ్మకం కుదిరి బాగా చెబుతున్నారు అన్న తర్వాతే మీ వరకు తెలియచేయటం జరుగుతుంది ఫ్రెండ్స్. సో మీరు కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి ఒక్కసారి కాల్ చేయండి. గురువుగారిని సంప్రదించవలసిన నంబర్ 9663064444. ఈ నంబర్కి కాల్ చేయండి, మీ యొక్క సమస్యలను తొలగించుకోండి. ఇక మన కోసం అమ్మవారు అందిస్తున్న వాక్కు చూడబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియోస్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి హైప్ కూడా ఇవ్వండి ఫ్రెండ్స్. ఇక నీ జీవితంలో ఇప్పుడు నువ్వు ఏ ఘట్టంలో ఉన్నావో వినాలనుకుంటున్నావో బిడ్డ అని అమ్మవారు మన కోసం ఒక వాక్ అనేది తీసుకొచ్చారు. ఇక అమ్మవారు ఏం చెప్పబోతున్నారు అంటే, తల్లి, ప్రతిరోజు నాకు అడుగడుగున శోధనలేంటి? నా ప్రతిదినము ఇంతేనా? నా జీవితం మారుతుందా లేదా? నేను ఏం చేయలేని పరిస్థితుల్లో ఉన్నానేంటి అనే నీ మాటలు నాకు వినిపిస్తున్నాయి. నా భక్తుల మాటలన్నీ కూడా నేను వినగలను. ఆ సంగతి నీకు తెలుసు కదా. ఈ శక్తి స్వరూపిణైన ఈ వారాహీదేవి నన్ను కొలుస్తున్న భక్తులకు అన్యాయం చేస్తానా? వారి మాటలు, వారి ఆర్తనాదాలు, వారి ప్రార్థనలు అన్నీ వినకుండా ఉంటానా? అన్నీ వింటానమ్మా. కానీ ప్రకృతి గుణాలు 4 విధాలుగా ఉన్నాయే, అదేవిధంగా మనిషి కూడా జీవితంలో కొన్ని ఘట్టాలు అనేవి ఉంటాయి. బాల్యం, యవ్వనం, మధ్య వయసు, వృద్ధాప్యం అలాగే ఉంటాయి కదా బిడ్డ. నువ్వే కాదు తల్లి, ప్రతి మనిషి జీవితంలో ఇలా 4 ఘట్టాలు ఉంటాయి. ఆ 4 ఘట్టాలను ప్రతి ఒక్కరు కూడా దాటాల్సిందే. అలాగే కాలానికి, మనిషి జీవితానికి ఎంతో పొత్తుపోతుంది, ఎంతో ఒత్తుమైన సంబంధం కూడా ఉంది. కాలం అనేది అడుగడుగున అడుగు దూరంలోనే మనం నడుస్తూ ఉంటాం. కట్టుబాటుల్లో కాలాన్ని అందరూ ఒక్కటే తల్లి. కాలానికి నువ్వు వేరే, నేను వేరే, వేరేవారు వేరే అని ఏమీ లేదు. ధనం ఉన్నవారికి వేరే, పేదవారికి వేరే అని ఏమీ లేదు. అందరికీ కాలం సమాధానం ఒకేగా చెబుతుంది. కాలం ఎవరి దగ్గర భేదం అనేది చూపించదు. అందరూ కష్టమైన కాలం దాటాల్సిందే, సుఖమైన కాలం అనుభవించాల్సిందే. అలాగే సనమైన కాలం కూడా అందరూ కూడా చవి చూడాల్సిందే. అంటే కష్ట నష్టాలు సమానంగా ఉంటాయి. కొద్దిగా కాలం అనేది ఇలా నిన్ను బాధిస్తుంది, సంతోషపెడుతుంది, అలాగే సమాన స్థితిలో తీసుకుపోతూ ఉంటుంది. కానీ నువ్వే ఓపికగా ఉండాలి. ఇప్పుడు నీ బాధాకాలం నడుస్తుంది అంటే దానిని కాస్త ఓపికగా నువ్వు తట్టుకుంటే తర్వాత సంతోషమైన కాలమే. తాను సంధించే సందర్భాలను బట్టి, ఆ సమయాలను బట్టి తగ్గట్టు అలవాటు చేసుకుంటూ ఉండాలి. ఎందుకోసం ఈ 4 ఘట్టాలు అంటే, ఎవరికి ఎంత సామర్థ్యం ఉందని కాలం పరీక్షిస్తుంది బిడ్డ. ఎవరు ఎప్పుడు ఎలా ఉన్నారు అని భగవంతుడు పెట్టే పరీక్ష మాత్రమే ఇది. గొప్పగా, సంతోషకరంగా, తనకు తాముగా తోడుగా నడవాలి. కష్టకాలంలో మనోధైర్యంతో ఉండాలి. ఆటుపోటులు ఉన్న సమయంలో నిబ్బరంగా ఉండాలి. సంతోషమైన సమయంలో నలుగురితో ఆ సంతోషాన్ని పంచుకొని, ఆ సంతోషాన్ని రెట్టింపుగా జీవితకాలం ఎలా ఉండాలో నడుచుకోవాలి.
అటు ఇటుగా మధ్య సమయంలో కొన్ని చిక్కులు, అవమానాలు కూడా వస్తాయమ్మా. కొన్ని ఆలోచనలు తప్పుగా కూడా చేయవచ్చు. అన్ని చిక్కుల నుంచి మనమే విడిపించుకునేలా నీలో నిన్ను ధైర్యం నింపుకోవాలి. తెలివిని నింపుకోవాలి. తెలివైన, చురుకైన ఆలోచనలు నువ్వు పెంచుకోవాలి. ఈ మధ్యకాలం అనేది అన్నిటినీ పోగొట్టుకునే కాలం. దైవాన్ని గట్టిగా పట్టుకోవాలి. నీకు ఇష్టమైన దైవాన్ని మనసారా భక్తితో ఆరాధించాలి. అలాగే వృద్ధాప్యంలో కూడా దైవ సంకల్పం అనేది చాలా ముఖ్యం. కానీ ఎలాంటి సమయంలో అయినా నమ్మకాన్ని మాత్రం అస్సలు పోగొట్టుకోకూడదు బిడ్డ. నమ్మకం అనేది ఉంటే ఎలాంటి సందర్భంలో అయినా, నడి సముద్రంలో అయినా నువ్వు ఈదుకొని వచ్చేయగలవు. నమ్మకం అనేది అంత గట్టి బలం. ఇక మధ్య వయసులో నుంచి మార్గంలో నువ్వు నడవగలగాలి. ఎవరినైనా సలహా ఇచ్చే ధైర్యం, నమ్మకం నీకు ఉంటుంది. ఎవరికైనా నువ్వు గట్టిగా భరోసా ఇచ్చే ఒక నమ్మకం కూడా నీలో ఉంటుంది. నమ్మకం అనేది పట్టున్నంత వరకు ఆ కష్టకాలంలో కూడా పైకి లాక్కొని వచ్చేస్తుంది. నమ్మకం అంత పవర్ఫుల్. మనోధైర్యం అనేది పట్టుకున్నావు అంటే నమ్మకం అనేది తానుగా వస్తుంది. నీ మనసులో అప్పుడప్పుడు వచ్చే ఆలోచనలు, నెగిటివ్ థాట్స్ అన్నిటినీ కూడా పక్కన పెట్టు. నాకు మాత్రమే ఎందుకు ఇన్ని సమస్యలు, నాకు మాత్రమే ఎందుకు ఇన్ని చిక్కులు, నాకు మంచి కాలం వస్తుందా రాదా, వాళ్ళు మాత్రం బాగున్నారే, నాకు ఈ కాలఘట్టం ఏంటి, నాకు ఈ పరిస్థితి ఏంటి అని నీ మనసులో రకరకాల ఆలోచనలు వస్తాయి. ఈ కాలఘట్టం ఏమీ రాకుండా ఉన్నాయో ఎందుకు అని నీ మనసు సతమతమైపోతూ ఉంటుంది. నీ మనసు పదే పదే అల్లకల్లోలం అయిపోతుంది. నేను ముందే చెప్పాను కదా బిడ్డ, అందరికీ ఈ 4 ఘట్టాలు అనేవి ఖచ్చితంగా వస్తాయి అని. కానీ వాళ్ళ మనోధైర్యాన్ని బట్టి, వాళ్ళ నమ్మకాన్ని బట్టి వాళ్ళు ఈదగలరు. ఆ యొక్క కాలఘట్టాన్ని దాటగలరు. బాధలు వచ్చినప్పుడు కుంగిపోయి, నమ్మకం వచ్చినప్పుడు చిరునవ్వుని ప్రదర్శిస్తూ ఉంటారు. అంతులేని ఆనందం, మనోధైర్యం, మనోబలం, బాధలు, కష్టాలు ఏమీ పనిచేయవు. ఇప్పుడు నువ్వు ఏ కాలఘట్టంలో ఉన్నావో తెలుసుకో. నీకే తెలుసు బాగా. సంతోషంగా, ఆనందంగా, గొప్పగా ఉన్నావంటే నీ వల్ల అయిన సాయం ఇతరులకు చేస్తూ ఉండు. దేవుడికి ధన్యవాదాలు చెప్పుకో. నీకు ఇష్టమైన దైవాన్ని ఎప్పుడూ వదలకుండా నమ్మకంగా దైవాన్ని గట్టిగా పట్టుకో. ఈ వారాహి అమ్మ చెబుతున్నాను కదా, ఈ శక్తి స్వరూపిణి నీ మంచి కోర్సుకి చెబుతున్నాను. ఎప్పుడైనా సరే నువ్వు ఒకరికి సాయం చేస్తే నీకు భగవంతుడు 10 సాయం చేస్తాడు. అంతేకాకుండా మధ్య కాలఘట్టంలో ఉంటే మౌనంగా ఉండు బిడ్డ. ఈ అమ్మ చెప్పే మాట ఎప్పుడూ జవదాటకు. మౌనంగా ఉండే ఆయుధాన్ని నువ్వు తయారు చేసుకో. నిన్ను నువ్వు ఒక ఆయుధంగా మార్చుకో. మౌనమే నీకు ఒక ఆయుధం. కొద్దిగా ఓపికగా, నిదానంగా ఆలోచించి అడుగు వెయ్యి. కష్టకాలంలో ఉంటే ఎక్కువ కష్టపడు. ఎక్కువ శక్తిని కూడగట్టుకో. లేని ఉత్సాహాన్ని తెచ్చుకో. కష్టపడి పనిచేయి. నీకు అంతు అనేది లేకుండా, ఫుల్ స్టాప్ అనేది లేకుండా ప్రయత్నించు. నీ పెదవి మీద చిరునవ్వు అనేది తొలగించవద్దు. చిరునవ్వుతో అన్ని సమస్యలను ఎదుర్కో. ఈ కాలఘట్టాన్ని దాటేయి. అన్నీ పోగొట్టుకొని నువ్వు ఏమీ చేయలేని స్థితిలో ఉంటే దేవుడు నిన్ను ఖచ్చితంగా ఆదుకుంటాడు. భగవంతుణ్ణి నమ్ముకో. అన్నీ నువ్వు పోగొట్టుకున్న అన్నీ కూడా ఇస్తాడు. నీ సొంత బంధాలని, నీ యొక్క అనుబంధాలని అన్నీ కూడా. అంతేకాకుండా సంపదని, డబ్బుని, నీకు పోయిన అవమానాలు అన్నీ కూడా సమాధానం దొరుకుతుంది. నీకు విలువ పెరిగి గౌరవాన్ని కూడగట్టుకునే ఒక అద్భుతమైన అవకాశం కూడా భగవంతుడు ఇస్తాడు. భగవంతుడు తోడుంటే ఎప్పుడూ నీకు ఏ అండా ఉండదు. ఈ తల్లి చెప్పే వాక్కు అక్షర సత్యమని నువ్వు నమ్ముతున్నావు కదా. కానీ నువ్వు చేయాల్సింది ఏంటి అంటే దేవుణ్ణి గట్టిగా నమ్మడం, భక్తితో ఆరాధించటం. అంతా ఆయన చూసుకుంటాడు, అంతా నా తల్లి చూసుకుంటుంది అని నువ్వు గట్టిగా నమ్మటం. అర్థమైంది కదా బిడ్డ. నమ్మకంతో ఉంటే ఏ కాలఘట్టంలో అయినా నీకు మంచే జరుగుతుంది. నువ్వు ఏ కాలఘట్టంలో అయినా సరే ఈదగలవు. నువ్వు ఏ స్థితిలో నుంచి కూడా మళ్ళీ బాగుపడిగే స్థాయి, ఆ ధైర్యం నీకు ఉంటుంది. ఈ అమ్మ మాట నీ జీవితంలో అద్భుతాన్ని సృష్టిస్తుంది. ఇక నిశ్చింతగా నిద్రించు. నీకు రాబోయే కాలం సంతోషమయంగా ఉంటుంది. నేను చెబుతున్నాను కదా, నీ జీవితం అద్భుతంగా ఉంటుంది తల్లి. నమ్మకాన్ని మాత్రం వదలకు. నమ్మకం ఉంటే అంతా మంచే జరుగుతుంది. సర్వే జనా సుఖినో భవంతు. జై వారాహి.